అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఈ వార్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 15 days అవుతుంది. అండ్ అమెరికా ఇప్పుడు ఏం చెప్తుంది అంటే వార్ మేమే విన్ అయ్యాం అంటున్నారు. కానీ రియాలిటీలో ఆ కండిషన్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఒక సైడ్ ఇరాన్ ఏమో ఈ వార్ ఆపాలి అంటే మాకున్న 3 కండిషన్స్ ని కానీ ఫుల్ఫిల్ చేశారు అంటే ఈ వార్ ని ఆపేస్తామని చెప్తున్నారు. అసలు ఇరాన్ ప్రపోజ్ చేసిన 3 కండిషన్స్ ఏంటి, ఈ కండిషన్స్ కి అమెరికా ఒప్పుకుంటుందా లేదా, అసలు రియాలిటీలో ఏం జరుగుతుంది, అసలు ఈ వార్ వల్ల ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారు అన్న ప్రతి డీటెయిల్ ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందు ఇరాన్ పైన మేము విన్ అవ్వడానికి 6 months టైం సరిపోతుంది అన్నారు. కానీ 2 weeks లోనే మేము మొత్తం ముగిచ్చేసాం. ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో అండ్ వాళ్ళకున్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని అన్నిటిని కూడా మేము ఎలిమినేట్ చేసేసాం. సో ఈ వార్ అనేది ఇంకా జస్ట్ మేము అనుకుంటే విత్ ఇన్ హవర్స్ లోనే కంప్లీట్ చేసేస్తాం అండ్ మేమే విన్ అవుతాం అనేసి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అండ్ అమెరికా ఈ యొక్క వార్ స్టార్ట్ అవ్వక ముందే తన యొక్క 4 ఆబ్జెక్టివ్స్ చెప్పింది. సో అమెరికా యొక్క 4 ఆబ్జెక్టివ్స్ అసలు రీచ్ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. అమెరికా ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏం చెప్పిందంటే ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా మేము డిస్ట్రాయ్ చేస్తాము అనింది. బట్ అన్నింటి కూడా డిస్ట్రాయ్ చేయలేకపోయింది. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేయలేదు. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ ఇరాన్ లో ఉన్న సుప్రీం లీడర్ ని ఎలిమినేట్ చేస్తాము అండ్ ఆల్సో రెజిమ్ ని చేంజ్ చేస్తాం అన్నారు. బట్ అది ఫుల్ఫిల్ చేశారంటే ఎస్, సమ్ పార్ట్ వరకు ఓకే. సుప్రీం లీడర్ ని అయితే వాళ్ళు ఎలిమినేట్ చేశారు, కానీ ఆ సుప్రీం లీడర్ ప్లేస్ లో ఇంకొక సుప్రీం లీడర్ వచ్చారు. ప్రస్తుతం ఏదైతే మోనార్క్ గవర్నమెంట్ ఉందో సేమ్ మోనార్క్ గవర్నమెంట్ అక్కడ నడుస్తుంది. రెజిమ్ లో ఎటువంటి చేంజ్ లేదు. సెకండ్ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేశారా? నో, అవ్వలేదు. అండ్ థర్డ్ ఆబ్జెక్టివ్ వచ్చి ఇరాన్ లో ఉన్న ప్రాక్సీ ఆర్గనైజేషన్స్ అన్నిటిని కూడా మేము ఎలిమినేట్ చేస్తామన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ కింద ఒక 5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. హౌతీస్, హమాస్, హెజ్బుల్లాస్, ఇస్లామిక్ జిహాదీ అండ్ ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్. ఈ 5 ఆర్గనైజేషన్స్ యొక్క లీడర్స్ ని అండ్ అదే విధంగా ఈ యొక్క 5 ఆర్గనైజేషన్స్ ని మేము ఎలిమినేట్ చేస్తాము అనేసి చెప్పారు. బట్ ఈ థర్డ్ ఆబ్జెక్టివ్ ని ఫుల్ఫిల్ చేశారంటే నో, రీచ్ అవ్వలేదు. అండ్ ఫోర్త్ ఆబ్జెక్టివ్ వచ్చి ఇరాన్ యొక్క మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని మేము స్టాప్ చేస్తామన్నారు. అండ్ ఇరాన్ వచ్చి ఈ యొక్క మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని స్టిల్ కంటిన్యూ చేస్తూనే ఉంది. సో అమెరికా ఏదైతే 4 ఆబ్జెక్టివ్స్ కోసం ఈ వార్ స్టార్ట్ చేస్తామని చెప్పారో ఆ 4 ఆబ్జెక్టివ్స్ ను కూడా ఇంతవరకు ఫుల్ఫిల్ అవ్వలేదు. కానీ ట్రంప్ మాత్రం ఈ వార్ మేమే విన్ అయిపోయాం, ఈ వార్ 6 months లో ఎండ్ చేద్దాం అనుకున్నాం, కానీ 2 weeks లోనే మేము దీన్ని ఫినిష్ చేసేసాం అండ్ ఇంకా చిన్న చిన్నవి మాత్రమే ఉన్నాయి, ఆ చిన్న చిన్నవి మేము విత్ ఇన్ హవర్స్ లోనే కంప్లీట్ చేసేస్తాం అంటున్నారు. కానీ అది అసలు జరగట్లేదు. ఇరాన్ వచ్చి 3 కండిషన్స్ ప్రపోజ్ చేసింది. ఈ 3 కండిషన్స్ కానీ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఫుల్ఫిల్ చేసాయి అంటే మేము ఈ యొక్క వార్ ని ఆపేస్తాం అన్నాయి. అసలు ఈ 3 కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇరాన్ ని ఒక సావరెన్ కంట్రీగా వదిలేసేయాలి. సావరెన్ అంటే ఇరాన్ కి చెందిన డెసిషన్స్ అన్ని కూడా ఇరానే తీసుకుంటుంది. అది గుడ్ అవని బ్యాడ్ అవని ఏ కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇరాన్ పైన ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చూసుకుందాం. ఇండియా అనేది ఒక సావరెన్ కంట్రీ. ఇండియా పైన అమెరికా రష్యా ఆయిల్ ని తీసుకోకూడదు అనేసి ఎన్ని శాంక్షన్స్ వేసినప్పటికీ కూడా ఇండియా అన్నది అమెరికా యొక్క మాటలు వినకుండా, అమెరికాకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఇదే విధంగా ఇరాన్ కూడా తన ఓన్ డెసిషన్స్ తనే తీసుకుంటుంది. వేరే కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మా మీద వద్దు అనేసి ఈ కండిషన్ ని ఫుల్ఫిల్ చేయమని చెప్తుంది. అండ్ సెకండ్ కండిషన్స్ వచ్చి రిపరేషన్స్, అంటే ఇప్పటి వరకు యుద్ధం వల్ల మాకు ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టం మొత్తం కూడా మీరే ఫుల్ఫిల్ చేయాలి అన్నది ఇరాన్ యొక్క సెకండ్ కండిషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను, ఎకనామికల్ పరంగాను, సొసైటల్ పరంగాను, కల్చరల్ పరంగాను, హిస్టారికల్ గాను ఎంతో నష్టపోయింది ఇరాన్. అండ్ ఆల్సో అమెరికా కూడా నష్టపోయింది, ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది ఈ యొక్క వార్ వల్ల. దాంతో పాటు ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో అన్ని నష్టపోయినాయి. ఈ యొక్క రిపుల్ ఎఫెక్ట్ అనేది మొత్తం ప్రపంచం మీద పడింది. అండ్ ఈ యొక్క వార్ వల్ల ఈ మిసైల్స్ ఇరాన్ ని హిట్ చేయడం వల్ల ఒక 10 to 15 generations వెనక్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి మాకు ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఎంతైతే నష్టం వచ్చిందో ఆ మొత్తాన్ని కూడా మీరు నష్టపరిహారం చెల్లించండి అనేసి ఇరాన్ యొక్క సెకండ్ కండిషన్ చెప్పింది. ఈ సెకండ్ కండిషన్ కి అమెరికా ఒప్పుకుంటుందా లేదన్నది ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. థర్డ్ కండిషన్ వచ్చి ఇటువంటి వార్స్ ఇంకొక ఫ్యూచర్ లో జరగకుండా ఒక ఇంటర్నేషనల్ అష్యూరెన్స్ అనేది మాకు కల్పించండి అనేసి ఇరాన్ ఒక థర్డ్ కండిషన్ చెప్పింది. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ బ్యాకప్ కానీ లేకుంటే అదర్ కంట్రీ యొక్క బ్యాకప్ తో మాకు నెక్స్ట్ ఈ విధంగా ప్రియంప్టివ్ అనేసి ఇజ్రాయెల్ గానీ యుఎస్ గానీ లేకుంటే వేరే అదర్ కంట్రీ కూడా మా పైన దాడి చేయకూడదు, ఇలా మాకు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గా మాకు ఒక అష్యూరెన్స్ అనేది కల్పించండి అని ఈ 3 కండిషన్స్ ని ఇరాన్ ముందు పెట్టింది. ఈ 3 కండిషన్స్ కానీ ఓకే ఏంటంటే మేము వార్ ఇప్పటికిప్పటికి స్టాప్ చేయడానికి సిద్ధంగా ఉన్నానేసి ఇరాన్ చెప్తుంది. యాక్చువల్లీ 2015 లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ఇరాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ అండ్ అమెరికా యొక్క ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆ టైంలో ఒక డీల్ కుదుర్చుకున్నారు. ఈ డీల్ లో ఏంటంటే ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీస్ ని చేయకుండా ఉంటుంది అండ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని కూడా తగ్గించుకుంటూ ఉంటుంది. దీనికి అనుగుణంగా ఇరాన్ పైన అమెరికా విధిస్తున్న ఎకనామిక్ శాంక్షన్స్ అన్నిటిని కూడా రైట్ ఆఫ్ చేయాలి. అండ్ ఆ
రోజున ఆ అగ్రిమెంట్ కి ఇద్దరు కూడా ఓకే అనుకున్నారు. 2018 లో ఎప్పుడైతే ట్రంప్ వచ్చారో వాటిని మొత్తం కూడా క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇరాన్ పైన శాంక్షన్స్ విధించారు. అప్పటి నుంచి మళ్ళీ ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎస్కలేట్ అవుతూనే ఉంది. ఒకవేళ ఈ కండిషన్స్ కి ఒప్పుకోకపోతే ఆయిల్ ప్రైజెస్ ని $200 per barrel వరకు తీసుకెళ్తాము, దీని యొక్క ఇంపాక్ట్ అనేది ప్రపంచం మొత్తం ఉంటుంది అని చెప్తుంది. అండ్ ప్రెసెంట్ వచ్చి అరౌండ్ $110 per barrel అయితే ఉంది. ఇది $200 per barrel వెళ్ళింది అంటే దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క కంట్రీ పైన ఉంటుంది. సో అది ఎలా అచీవ్ చేసింది అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే స్ట్రిప్ ని కంట్రోల్ చేయడం వల్ల. అండ్ ఆల్సో ఈ పర్షియన్ గల్ఫ్ లో ఏవైతే ఈ ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇరాన్ తన యొక్క మిలిటరీ డ్రోన్స్ యూస్ చేసి పేల్చేస్తుంది. ప్రెసెంట్ ఈ ఒక వార్ స్టార్ట్ అవ్వక ముందు అరౌండ్ $80 per barrel ఉన్నంత కాస్త ఇప్పుడు $110 per barrel అయింది. ఇప్పటికే ప్రపంచం అంతా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఫేస్ చేస్తుంది. అండ్ మన ఇండియా కూడా ఆయిల్ రిజర్వ్స్ లో కూడా అండ్ గ్యాస్ పరంగా కూడా మన ఇండియా ప్రెసెంట్ షార్టేజెస్ నడుస్తుంది. ఇరాన్ చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంది, మీరు తగ్గనంత వరకు మేము తగ్గేదే లేదు. అక్కడ పర్షియన్ గల్ఫ్ లో అయినా సరే, ఇటు సైడ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర అయినా సరే, ఏవైతే ఈ ట్యాంకర్స్ ఉంటాయో ఈ ఆయిల్ ట్యాంకర్స్ అన్నిటిని కూడా మేము మిలిటరీ డ్రోన్స్ యూస్ చేసి పేల్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ మిలిటరీ డ్రోన్స్ ని అడ్డుకునే దానికి ఉక్రెయిన్ యొక్క బుల్లెట్ డ్రోన్స్ అనేది కూడా ఒక ఇంటర్సెప్టర్ లాగా యూస్ చేస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా థ్రెట్ అయితే ఉంది. ఇక్కడ ఒక రీసెంట్ గా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అండ్ మన ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ అండ్ అగర్చి ఇద్దరు కలిసి ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఇండియాకి చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఒక డీల్ ని కుదుర్చుకున్నారు. ఆ డీల్ ఏంటి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా ఇండియా ఫ్లాగ్ తో ఉన్న ఏ ఆయిల్ ట్యాంకర్ ని కూడా ఇరాన్ స్టాప్ చేయదు. దీని వల్ల మన ఇండియాకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎలాగా? నంబర్ 1, కంటిన్యూస్ సప్లై అనేది ఉంటుంది. ఈ సప్లై ఉండటం వల్ల ప్రైజెస్ అనేది పెరగదు అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరగదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా బర్డెన్ అనేది ఉండదు. అండ్ మన ఇండియాలో ఆయిల్ షార్టేజెస్ కానీ గ్యాస్ షార్టేజెస్ కానీ ఉండదు. ఇది ఒక మంచి విషయం. సో దీని వల్ల మన ఆయిల్ ప్రైజెస్ అండ్ ప్రెసెంట్ కూడా ఎల్పిజి షార్టేజెస్ వల్ల అందరూ కూడా పానిక్ అవుతున్నారు. అండ్ ఈ డీల్ వల్ల ఈ ఎల్పిజి షార్టేజెస్ అనేది అగైన్ మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. లెటెస్ట్ వెయిట్ అండ్ సీ ఈ 3 కండిషన్స్ ని అమెరికా ఒప్పుకుంటుందా లేదా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ న్యూస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.